నమస్తే, నేను మీ సురేష్ గౌడ్. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ఈదమ్మ తల్లి కళ్యాణము బోనాల మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈదమ్మ తల్లి ఉత్సవ కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ ఆవరణలో ఉత్సవ కమిటీ సభ్యులు ఉత్సవాల కరపత్రాలను ఆవిష్కరించారు. భువనగిరి పట్టణ పరిధిలోని పెద్ద చెరువు కట్ట సమీపాన ఆహ్లాదకరమైన వాతావరణంలో కొలువై ఉన్న ఈ ఆలయాన్ని భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు చెల్లగురుగుల రఘుబాబు, రత్నపురం బలరాం, నీలం రమేష్, లక్ష్మీనారాయణ, బండారి శంకర్, రత్నపురం కృష్ణ, ప్రవీణ్, ముదిగొండ మహేష్, మైలారం శ్రీను, కుంచెం బాలు, ముదిగొండ శివ తదితరులు పాల్గొన్నారు. జై ఈదమ్మ తల్లి. గత సంవత్సరం బ్రహ్మాండంగా జరిపిన ఈదమ్మ తల్లి పండుగ, కళ్యాణం, అన్నదాన కార్యక్రమాలు ప్రతి కులస్తుల సహకారంతో ఐక్యంగా సంఘటితంగా ఎంతో బ్రహ్మాండంగా జరుపుకున్నాం. పోయిన సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఈదమ్మ తల్లి పండుగ జరుపుకోవాలని కుల పెద్దలు అందరూ సమిష్టిగా నిర్ణయించుకొని ఈ నెల 28, 29, 30 నాడు జరుపుకోవాలనుకుంటున్నాము. ప్రతి ఒక్క కులం నుంచి అందరూ పూర్తి సహకారాన్ని ఇచ్చి పండుగ బాగా జరుపుకోవడానికి సహకరించారు. అంతేకాకుండా ఈసారి కూడా ఎప్పుడెప్పుడు వస్తుందా ఈదమ్మ తల్లి పండుగ అనే ఉద్దేశంతో అందరూ మహిళలు, యువకులు, యువతులు అందరూ ఎదురు చూస్తున్న ఈ పండుగ రానే వచ్చింది. కావున పోనీలో ఉన్న పుర ప్రముఖులు, పెద్దలు అందరూ, ప్రతి కుల సంఘాల పెద్దలందరూ 28, 29, 30కి ప్రతి ఒక్కరూ ఈ పండుగకు విచ్చేసి, కళ్యాణానికి, అన్నదానికి విచ్చేసి ప్రతి ఒక్కరు సహకరించి ఈదమ్మ తల్లి ఆశీస్సులు, మరి మాకు కూడా కార్యక్రమం చేస్తున్నందుకు అందరూ ఆశీస్సులు అందజేయాలని కోరుతున్నాం. రజకుల ఆరాధ్య దైవం, కులదేవత అయినటువంటి ఈదమ్మ తల్లి ఉత్సవాలు ఈ నెల 23 నాడు నుండి ప్రారంభమై ఈ నెల 30వ తారీఖు నాడు ముగియనున్నాయి. 23వ తారీఖు నాడు గుడికి సంబంధించి మైలలు తీయడం, అదేవిధంగా 28వ తారీఖు నాడు జోగెత్తడం, 29వ తారీఖు నాడు సామూహిక బోనాలు, అదేవిధంగా కళ్యాణోత్సవం జరుగుతుంది. 30వ తారీఖు నాడు కులస్తులందరూ కూడా చెట్ల కిందికి వెళ్ళి వారికి సంబంధించిన కోరికలు చెట్ల కింద ఆ అమ్మవారిని మొక్కుకొని తీర్చుకునే విధంగా ఈ యొక్క కార్యక్రమాలు, ఈ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. పూర్వం మా పూర్వీకులు ఎన్నో ఏండ్ల ముందు ఇక్కడ అమ్మవారిని కొలుచుకోవడం ప్రారంభించిన తర్వాత మరలా పోయిన సంవత్సరం మేము ఇది కంటిన్యూ చేయాలి, కులానికి సంబంధించి మనం అందరికీ కూడా సేవ చేస్తున్నాం, మనకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా మన కులదేవత మనకు అండగా ఉంది కాబట్టి మనం అందరం కూడా అమ్మవారిని ప్రతి సంవత్సరం ఉత్సవాలు నిర్వహించుకొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఈదమ్మ తల్లి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని చెప్పేసి మా కులస్తులందరూ, అదేవిధంగా భువనగిరి పట్టణానికి సంబంధించిన ప్రముఖులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి ఆశీర్వాదం వారి కుటుంబాలపైన కూడా ఉండడం, వాళ్ళు పోయిన సంవత్సరం మేము ఇక్కడ ఉత్సవానికి వచ్చిన తర్వాత మా కుటుంబాలలో మంచి జరిగిందని చెప్పేసి వేరే కులాలకి సంబంధించిన పెద్దలు కూడా చాలామంది ఈసారి మీరు ఎప్పుడు ఉత్సవాలు చేస్తారో చెప్పండి, ఆ ఉత్సవాల్లో మేము కూడా పాల్పంచుకుంటాం, మీకు ఆర్థికంగా కానీ ఏ విధంగా మీకు ఏమైనా ఇబ్బందులు అయితే కూడా మేము ఉంటామని చెప్పేసి అమ్మవారి పైన నమ్మకంతో మాకు మద్దతు ఇవ్వడానికి వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వారందరిపైన కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై బోలో ఈదమ్మ తల్లికి, జై బోలో ఈదమ్మ తల్లికి.